హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. నాకు తెలుసు మీరందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి. అందరు కాదులేండి, ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ కొంతమంది నావి టర్కీ వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నెక్స్ట్ ఏం చేశాను టర్కీలో అన్నదే ఈ వ్లాగ్ అన్నమాట. సో మీరు చూసారు, కపడోషియాలో వచ్చాను, హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగ్రేస్ వచ్చేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ డే, ఈరోజు ద స్పెషల్ డే అన్నమాట. అదేంటంటే నా ఫేవరెట్ స్కూబా డైవింగ్. సో స్కూబా డైవింగ్ చేసామన్నమాట నెక్స్ట్ డే. సో నార్మల్గా గెట్ యువర్ గైడ్లో స్కూబా డైవ్ని బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు యాక్చువల్లీ మా దగ్గరకు వచ్చి, మా హోటల్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకోవాలి. బట్ వాళ్ళు ఒక పికప్ పాయింట్ ఇచ్చారనమాట. అక్కడికి కాస్త వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మా హోటల్ నుంచి. సో అక్కడికి వచ్చేసేయండి, అక్కడ నుంచి మిమ్మల్ని మేము పిక్ చేసుకుంటాము, అందరు అక్కడే వచ్చి మీట్ అవుతారని చెప్తే ఓకే అని చెప్పేసి అక్కడికి లొకేషన్ వేసుకొని మేమిద్దరం బయలుదేరాం. దారిలో ఇలా సిటీ చూసుకుంటూ కాస్త త్వరగానే బయలుదేరాం కాబట్టి సిటీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. టర్కీలో ఒక ప్రాబ్లం ఏంటంటే, స్కూబా డైవ్ గురించి నాకు తెలియదు కానీ పారాగ్లైడ్ ఇలాంటివి అయితే వెదర్ని బట్టి నడుస్తాయన్నమాట. నాకు తెలిసి అన్ని చోట అంతే. సో వెదర్ బాగాలేకపోతే వాళ్ళు ఆ మినిట్లో, అంటే లైక్ మనల్ని పిక్ చేసుకునే టైంలో కూడా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొక్క రీజన్కి కాస్త డౌట్ఫుల్గానే భయపడుతూనే వెళ్ళాము. సో దారిలో ఇలా క్యాసిల్స్ అవి కనిపించాయి, అవి కూడా కాస్త సైట్ సీయింగ్ చేసుకున్నాము. ఒక గైడ్ ఎవరు టూరిస్టులు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది అక్కడ సిటీ సెంటర్లో, అక్కడ వచ్చి అందరూ వెయిట్ చేయండి అని చెప్తే మేము అక్కడ వెయిట్ చేసామన్నమాట. అక్కడ డాగ్ అన్నీ సేమ్ నాకు ఇండియాలో ఉన్నట్టు ఉంది అని చెప్పాను కదా, డాగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తుందో లేదో, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఆరెంజెస్ గురించి చెప్పడం మర్చిపోయా. మీరు ఎక్కడన్నా చూడండి టర్కీలో రోడ్ల పైన ఆరెంజ్ చెట్లు చాలా ఉంటాయి. అండ్ ఆరెంజ్ మీకు నచ్చినంత తెంపుకొని తినొచ్చు అని అనుకుంటారు, కానీ ఎవరు తినరు. అక్కడ చెట్టు పైన అలానే ఉంటాయి అనమాట. కొన్ని చోట అయితే నేను ఆకులే చూడలేదు, మొత్తం ఆరెంజెసే చూశాను. సో అలా కూడా ఉన్నాయి. వెరీ నైస్ కదా, పళ్ళ చెట్లు అక్కడ ఉండడం, ఎవరు టచ్ చేయకుండా ఉండడం, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకొని తినొచ్చు, చాలా బెటర్ అసలు. సో ఇలా మమ్మల్ని వెహికల్లో తీసుకెళ్ళినది ఇక్కడ ఇంకొక ఇదైతే అమ్మో ఎంత భయంకరంగా ఉందో. ఇలా చాలా కుక్కల్ని అక్కడక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. మన ఇండియాలో ఉంటాయి కుక్కలు కానీ చాలా చిన్నగా ఉంటాయి ఊరు కుక్కలు, కానీ ఇక్కడ ఓ టైగర్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ఇలా మమ్మల్ని డాగ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి షిప్స్, బోట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మేము బుక్ చేసుకున్న కంపెనీ అయితే ఇక్కడ ఉంది కదా, ఇదన్నమాట. సో వాళ్ళవి 2 ఉన్నాయి బోట్స్. సో ఆ 2 బోట్స్ని ఒకటేసారి వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి ఒక సీ మధ్యలో ఆపుతారు. సో దీనికి ముందే మా దగ్గర ఫొటోస్కి అన్నీ తీసుకుంటారనమాట డబ్బులు. మీకు కావాలా ఫొటోస్ అని చెప్పేసి, మనం వద్దని చెప్తే అక్కడ ఫొటోస్ తీయరు. సో ముందే ఫొటోస్ని బుక్ చేసుకోవడం చాలా బెటర్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో మనము వాళ్ళ దగ్గర మాకైతే ఫిక్స్డ్ చెప్పారు రేట్, కాకపోతే బార్గెన్ కూడా చేసే వాళ్ళు ఉంటారు కొన్ని కంపెనీ వాళ్ళు. సో వెళ్ళి కూర్చున్నాము. మేము అనుకున్నాం పైకి వెళ్దాము, కాస్త ఎంజాయ్ చేయొచ్చు, అవుట్ సైడ్ సీనింగ్ క్లియర్గా చూడొచ్చు అని పైకి వెళ్తే ఆసమ్ ఉంది అసలు. నేనైతే షాక్ అయ్యా, ఎప్పుడు బయలుదేరుతుందా అని వెయిట్ చేశానన్నమాట. స్కూబా డైవ్ అందరు అనుకున్నట్టు ఈజీగా అయితే ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది. లిటరలీ చాలా భయం అవుతుంది లోపల వాటర్లో. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకి ఇలా ఫస్ట్ కోచ్ వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నీ, మీరు ఎలాంటి సైకిల్ చేయొచ్చు, కింద డేంజర్ ఉంటే. సో అక్కడ కాస్త భయం తెప్పిస్తారు నిజం చెప్పాలంటే. సో కింద వాటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు తనతో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అన్నది ఖచ్చితంగా మీ అందరికీ డౌట్ ఉంటుంది. ఏంటంటే మనం ఒకటే వెళ్తామా, మనతో పాటు ఎవరన్నా ఉంటారా అంటే, ఖచ్చితంగా సింగిల్ పర్సన్కి ఒక కోచ్ ఉంటారు. సో మాకైతే 2 కోచ్లు ఉన్నారు. సో ఈచ్ పర్సన్ని ఒకరిని తీసుకెళ్తారన్నమాట. సో ఇద్దరు ఒక సైడ్ ఒకరు తీసుకెళ్తారు. మీరు లక్కీ అయితే కింద చాలా ఫిషెస్ చూడొచ్చు, అన్లక్కీ అయితే ఏమీ కనపడకపోవచ్చు, జస్ట్ ఎంజాయ్ చేసి రావచ్చు. ఈ విషయంలో నేను అన్లక్కీ, మా హస్బెండ్ లక్కీ అన్నమాట. మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఫిష్లు కనిపించాయి. నేనైతే కాస్త భయపడ్డాను స్టార్టింగ్, బట్ తర్వాత ధైర్యం చేసి వెళ్ళాను. మంచి కోచ్ దొరికారు, తను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశాడు. వెళ్ళొచ్చు, చేయొచ్చు, అందరు చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయలేవు అని అన్నారు. సో అప్పుడు కాస్త వెళ్ళాను అన్నమాట కిందకి.
అవన్నీ కాస్త వీడియోస్ ఉన్నాయి క్లిప్పింగ్స్. ఫస్ట్ అయితే ఇగో ఈ సీనరీని ఎంజాయ్ చేయండి. నేను చేసిన పెద్ద తప్పేంటంటే కెమెరా నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ నేను పోగొట్టుకుంటాను అని నాకున్నది ఒకే ఒక్క కెమెరా. అది పోతే కష్టం. లెన్స్ చాలా కాస్ట్లీ. ఇంకొకటి టూరిస్ట్ ప్లేసెస్లో నేను ప్రిఫర్ చేయను, చాలా భయపడతాను. ఎందుకంటే దట్ ఈజ్ మై సోల్ అండ్ హార్ట్. నా కెమెరా నా సోల్ అండ్ హార్ట్. దానివల్ల నాకు చాలా లాభాలు ఉన్నాయి అండ్ ఐ లవ్ ఇట్. సో దాన్ని నేను వదులుకోలేను. సో దానికోసం నేను వద్దనుకున్నా, వద్దు కెమెరా వద్దు అని ఫోన్లోనే మంచి సీనరీస్ ఫొటోస్ తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మాకు కొత్త కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోయింది. కళ్ళతో చూద్దాము అని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలని తీసుకున్నా. సో మీరు చూసారు కదా, కోచ్ ఒక్కొక్కరిని కింద వాళ్ళని ఫస్ట్ తీసుకెళ్తున్నారు. సో తీసుకెళ్ళిన తర్వాత పైకి వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఆపేశారనమాట. ఆ కొండ చాలా ఫేమస్. ఇది నా టర్న్. నేను కిందకి వెళ్ళాను. తీసుకెళ్లే ముందు కొన్ని ఫొటోస్ తీశారు. నేను పెద్ద పోజులు కట్టాను అనమాట. తను ఏదేదో చేయమంటే నాకు ఏదేదో వాటర్లో అర్థమయ్యి ఏదేదో పోజ్ పెట్టాను. కొన్ని అయితే చాలా మంచి ఫొటోస్ వచ్చాయి నాకు వీడియో కన్నా. మా హస్బెండ్ వీడియో ఇది చాలా బాగుంది. అండ్ ఈ ఫోటో కూడా. అండ్ స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా లోపలికి వెళ్ళాడు. 7 meters లోపలికి వెళ్ళాడు. అండ్ ఇది నేను చాలా భయపడుతుంటే తను నాకు ధైర్యం ఇస్తున్న ఫోటో అన్నమాట. మా హస్బెండ్ లక్కీ చూడండి ఎన్ని ఫిషెస్ తగిలాయో. సో వాళ్ళు గోప్రో పెట్టుకొని మనకు కింద వస్తారు. సో మంచి ఫొటోస్ వస్తాయి. తర్వాత సన్ బాత్ అంటారు కదా, అంటే లైక్ హ్యాపీగా మంచి సన్ రేస్ వస్తుంటాయి. అక్కడ పడుకోవచ్చు. ఖచ్చితంగా ట్యాన్ అవుతుంది. ట్యాన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ పీపుల్నే చూశాను నేను. సో దే లవ్ ఇట్. ఇలా సీ వాటర్లో సాల్టీ వాటర్లో స్నానం చేసేసి వచ్చి ఇలా సీలో బోట్ మీద పడుకుంటారనమాట ట్యాన్ అవ్వడం కోసము. వాళ్ళకి ట్యాన్ కలర్ అంటే అంత పిచ్చి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ తీసుకెళ్తారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఉండిపోవచ్చు. నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆ సాల్ట్ వాటర్కి నాకు గోకుడు స్టార్ట్ అయిందనమాట. నిజం చెప్తున్నా చాలా ఇరిటేషన్ వచ్చింది స్కిన్. అసలు నాకు ఒక 2 days పట్టింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది ప్రాపర్గా. అంత చికాగేసింది స్కిన్. సో నేను స్కిన్ పోగొట్టుకోలేను బికాజ్ నాకు ఇంకా ట్రిప్ మిగులుంది. సో నాకు భయం అయ్యి నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ వెళ్ళారు. సో మీరు చూడొచ్చు తను కాస్త ఏదో ఆక్సిజన్ ట్యాంక్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో తనకు ఆక్సిజన్ ట్యాంక్ చేంజ్ చేశారు ఇమీడియట్గా. సో కొన్నిసార్లు ఆక్సిజన్ అయిపోతుంటుంది, వాళ్ళు చెక్ చేసుకోరు. మనం ఫస్ట్ వాటర్లో ఉన్నప్పుడే ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్. అన్ని చోట అలా ఏం చేయరు. కొన్నిసార్లు ఆక్సిజన్ ఉన్నా కూడా వాళ్ళకి డౌట్ వస్తే చేంజ్ చేస్తారనమాట. మొత్తానికి మీ లైఫ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తను మనతోనే ఉంటాడు, మనతో ఫొటోస్ దిగుతుంటాడు, వీడియోస్ దిగుతుంటాడు. అండ్ ఏదైనా డేంజర్ ఉంది లోపల అంటే ఖచ్చితంగా మనల్ని పైకి తీసుకొని వస్తారనమాట. మాకు ఫుడ్ ఇచ్చారు అక్కడ. బర్గర్, హాట్ డాగ్స్ అలాంటివి ఇచ్చారనమాట. సో అది తినేసి మా ఆకలిని తీర్చుకున్నాం అప్పటికైతే. సో ఇలా ఫినిష్ చేసుకొని ఆన్ ద వే బ్యాక్ మాకు ఫుడ్ సరిపోక మ్యాక్డొనాల్డ్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మ్యాక్డొనాల్డ్స్ తినేసి హ్యాపీగా సేమ్ ఉందండి. ప్రైజెస్ కూడా సేమ్ ఇండియాలో ఉన్నట్టు యూకేలో ఉన్నట్టు అనిపించాయి. యూకేలో కాస్త ఎక్కువ, బట్ ఇండియాలో ప్రైజెస్ అనిపించాయి. సో అలా వెళ్ళిపోయి సిటీలో నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసి మేము అనుకున్న దానికంటే చాలా తక్కువ టైం పట్టింది అనమాట స్కూబా డైవ్. మేము ఎప్పుడు సాయంత్రము నైట్ వస్తామనుకున్నాం. మమ్మల్ని డ్రాపింగ్ ప్లేస్లో డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెయిట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ కోసం. బాయ్.